ఆట రానటువంటి వాడికి స్పోర్ట్స్ కోటాలు ఇస్తారా? అసలు ఎప్పుడన్నా క్రికెట్ వీటికి సంబంధించినటువంటి మైదానంలో స్టేడియంలో అడుగుపెట్టినటువంటి వాడు, అసలు మామూలుగా ఆటకు దిగనటువంటి వాడు, ఆట చేతకానటువంటి వాడు, అసలు దిగనటువంటి వాడు, ఎప్పుడు ప్రయత్నం చేయనటువంటి వాడు, ఆడనటువంటి వాడు, వాళ్ళకి ఈరోజు మీరు స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులు ఇస్తే ఈరోజు బయట ఆటగా చెప్తున్నారు వాటికి సంబంధించి 300 పోస్టులు ఏదైతే 421 పోస్టులు అమ్ముకున్నారు అని చెప్పాను. ఫిర్యాదులు వస్తే మీరు ఎందుకు తప్పు పెడుతున్నారు? ఆర్టీఐ కింద సమాచారం అడిగితే ఎందుకు ఇవ్వడం లేదు? హైకోర్టు ఆదేశాలు ఎందుకు బేఖాతరు చేస్తున్నారు? ఎందుకు అమలు చేయడం లేదు దానికి సంబంధించి? అదేవిధంగా హైకోర్టుకి మీరు ఎంత తప్పుడు సమాచారం ఇచ్చారు? రాష్ట్రపతి గారు సవరించినటువంటి ఉత్తర్వుల విషయాన్ని మీరు కోర్టుకు చెప్పారా? ఆ ఉత్తర్వులు సవరించబడినటువంటి విషయాన్ని మీరు కోర్టుకి చెప్పకుండా తప్పుడు అఫిడవిట్ దాఖలు చేసి ఈరోజు న్యాయ వ్యవస్థను మోసం చేయడం కాదా? ఇంతకన్నా దౌర్భాగ్యం దుర్మార్గం ఒకటి ఉందా? కాబట్టి చంద్రబాబు నాయుడు చెప్పాలి, ఇది మెగా డిఎస్సీనా, దగా డిఎస్సీనా, మెగా దోపిడీనా ఏందనేటువంటిది. కాబట్టి లోకేష్ మౌనం వీడి సమాధానం చెప్పాలి. మీ శాఖలో ఉద్యోగాలు ప్రతిభతో వచ్చాయా లేక డబ్బులతో వచ్చాయా? ఇన్ని రకాలైనటువంటి ఆధారాలు మేము ఇస్తుంటే మీరు ఇచ్చినటువంటి జీవోల వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? ఈరోజు మీరు ఇచ్చినటువంటి కాల్ లెటర్స్లో ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి? మీరు అందరిని వదిలిపెట్టి తాత్కాలిక ఉద్యోగుల చేత ఎందుకు ఉద్యోగాలు ఇప్పించాల్సి వచ్చింది? డిఎస్సీ అనేటువంటి దానికి అబ్రివేషన్ మార్చేస్తా డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీని పక్కన పెట్టి రాష్ట్ర స్థాయిలో మీరే అంతా ఎందుకు చక్రం తిప్పాల్సి వచ్చింది అనేటువంటి దాని మీద ఖచ్చితంగా దాని మీద మీరు వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఈరోజు మేము మరలా అడుగుతున్నాం, ఉద్యోగాలు ప్రతిభతో ఇచ్చారా లేకపోతే డబ్బులు తీసుకుని ఇచ్చారా అనేటువంటి దాని మీద ఈరోజు అనేక రకాలైనటువంటి అనుమానాలు వాటిని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. వీటితో పాటు ఈరోజు ఏదైతే నిరుద్యోగ యువత జీవితాలను సర్వనాశనం చేసేటువంటి విధంగా ఈ డిఎస్సీ స్కామ్ ఏదైతే ఉందో దీని మీద మీకు దమ్ము ధైర్యం ఉంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేతైనా సరే, సిబిఐ చేతైనా సరే విచారణ జరిపించి నష్టపోయినటువంటి ఆ నిరుద్యోగులకు సంబంధించినటువంటి న్యాయం చేసేటువంటి పరిస్థితి ఉందా లేదా అనేటువంటిది స్పష్టంగా చెప్పండి. దానితో పాటు వీటన్నిటికీ కారణమై ఎక్కడ సమాధానం లేకుండా ఈరోజు మేము ఇచ్చేటువంటి ఆరోపణలు కాకుండా ఆధారాలతో సహా ఇచ్చేటువంటి వాటిల్లో మీరు దీనికి బాధ్యత వహించి నారా లోకేష్ అనేటువంటి ఎవరైతే విద్యాశాఖ మంత్రిగా